హాయ్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎర్రకంది పప్పు కూర అయితే చాలా బలమండి. ఈ కర్రీ అయితే మన ఛానల్లో ఎలా చేయబోతున్నామో ఈరోజు చూసేద్దాం. ఈ కర్రీకి అయితే మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, చిన్న ఎల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసేసుకోవాలి. ఇవి తీసేసుకొని మంచిగా నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మళ్ళీ ఏంటంటే లంచ్ బాక్స్ కూడా మంచిగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మైసూర్ పప్పు, దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారు. ఎర్రపప్పు తినడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇంకా మన నార్మల్గా పెసరపప్పు, కందిపప్పు తినడం వల్ల మనకి గ్యాస్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. ఎర్రపప్పుతోటి అస్సలు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసేసుకొని మంచిగా అది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, ఎల్లిపాయ అది పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వాటిని వేగించుకొని మూత పెట్టేసుకొని వాటిని వదిలేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోనే చిన్న ఎల్లిపాయ కూడా పేస్ట్ వేసేసుకున్నాను. ఈ చిన్న ఎల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మూత పెట్టేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా, ఆ టమాటాలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ పోపులో వేసేసుకొని టమాటా కర్రీతో పాటు నేనైతే ఎర్ర పప్పునైతే మంచిగా కడిగి పెట్టుకున్నా. ఒక 2 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇందాకైతే ఒక గ్లాసు పప్పు వేసుకున్నా నేను, అదే కొలత గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని వాటర్ పోసేసుకొని కాసేపు అయితే దాన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. అంతేనండి, ఈజీగా అయితే ఎర్రకంది పప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ అక్కడ బెల్ క్లిక్ చేశారంటే నేను ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కర్రీ అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఎక్కువ గ్లాసు కంటే ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు. ఎందుకంటే పోసుకోవడం వల్ల ఏంటంటే పప్పు అనేది చాలా మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అవడం వల్ల మనకైతే పప్పు అనేది అసలు తినాలనిపించదు. కొంచెం పలుకు ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, మూత పెట్టేసుకోవాలి. కర్రీ అయితే ఇంకా ఉడికిన తర్వాత అదే రెడీ అయిపోతుంది. కర్రీ ఒక 20-25 మినిట్స్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు ఎర్రపప్పు కూరకైతే, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి అయితే అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం కర్రీ లాస్ట్కి వాటర్ మొత్తం ఇనికిన తర్వాత కొంచెం పప్పు తీసేసుకొని మనం ఫింగర్తో ఇలా అన్నామంటే పప్పు ఉడికిందా లేదా అనేసి అయితే మనకు తెలిసిపోతుంది. అంతేనండి, ఈ విధంగా అయితే ఎర్రపప్పు అయితే తయారు చేసుకోవడం అయితే మన ఛానల్లో చూసాం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ అండి. మమ్మీ ఫ్రూటా?